బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నిన్న కురిసిన కుండపోత వర్షం మరువక ముందే హైదరాబాద్ లో మరోసారి వర్షం మొదలైంది. ప్రస్తుతం ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్ వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. విచిత్రంగా ఒకవైపు ఎండ ఉన్నప్పటికీ వర్షం పడటం గమనార్హం. ఈ వర్షం రాత్రికి నగరం మొత్తం విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మరోసారి కుండపోత వర్షం తప్పదేమోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. గత వర్షానికి నగరంలో జనజీవనం స్తంభించడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి మాసబ్ ట్యాంక్, చింతల్ బస్తీ, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించారు. సాయంత్రం వేళ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు త్వరగా బయలుదేరడం మంచిదని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. నిన్న కురిసిన కుండపోత వర్షం మరువక ముందే హైదరాబాద్ లో మరోసారి వర్షం మొదలైంది. ప్రస్తుతం ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్ వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. విచిత్రంగా ఒకవైపు ఎండ ఉన్నప్పటికీ వర్షం పడటం గమనార్హం. ఈ వర్షం రాత్రికి నగరం మొత్తం విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మరోసారి కుండపోత వర్షం తప్పదేమోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. గత వర్షానికి నగరంలో జనజీవనం స్తంభించడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలను ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి మాసబ్ ట్యాంక్, చింతల్ బస్తీ, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించారు. సాయంత్రం వేళ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు త్వరగా బయలుదేరడం మంచిదని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీలక్ష్మి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీలక్ష్మి, చెప్పండి. థ్యాంక్ యూ తేజస్విని. గత 3 రోజుల నుంచి హైదరాబాద్ నగరాన్ని వర్షాలు అయితే ముంచెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లోని మరో 3 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. అయితే ముఖ్యంగా సాయంత్రం అలాగే రాత్రి సమయాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని అయితే హెచ్చరించింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకైతే రోడ్లు అలాగే అండర్ పాస్లు కూడా అన్ని కూడా ఇప్పటికే జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు అయితే సూచించారు. ఇది చూసుకుంటే అల్వాల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఫిలిం నగర్, శామీర్పేట్, మేడ్చల్, చందానగర్, గచ్చిబౌలి, మియాపూర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. భారీ వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే నీట మునిగాయి. అటువంటి ప్రాంతాలలో నివసించే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈదురుగాలులకు కూడా చెట్లు విరిగిపడడం వల్ల విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడవచ్చని కూడా తెలుస్తుంది. ఈ ఈదురుగాలులు కూడా గంటకి 30 నుంచి 40 సెంటీమీటర్లు వీస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు.
ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని అనేక జిల్లాలలో కూడా వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది తేజస్విని. అయితే శ్రీలక్ష్మి కూడా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా అలాగే డిఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తమయ్యాయి. ముప్పు ప్రాంతాలలో సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అత్యవసర సహాయం కోసం అయితే హెల్ప్ నెంబర్లు కూడా సంప్రదించాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అయితే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు తేజస్విని. అయితే శ్రీలక్ష్మి ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా అన్ని చోట్ల కూడా అధికారులకి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? హైదరాబాద్ లో మనకి తెలుసు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అని చెప్పి. చాలా చోట్ల రోడ్ల మీదకి కూడా వాటర్ వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉంటాయి. చాలా మెయిన్ రోడ్స్ మీద కూడా ఎక్కడో లోపల గలీలో కాదు, బయట కూడా చాలా రోడ్స్ నీటిమయమైపోయి ఉంటాయి. ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా అలాగే డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యి ఆ ముప్పు ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అక్కడ ఉండే ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది వైష్ణవి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. అనంతపురం జిల్లా